నా స్టైల్లో దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేసుకుందామా. దొండకాయల కోసం అయితే ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఎందుకంటే ఇంట్లోనే పాదైతే ఉంది. ఇంకా దొండకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని 2 ఉల్లిపాయలు 2 మిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టుకొని అందులో కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. జీలకర్ర వేయాలి కావాలి, జీలకర్ర మర్చిపోయాను. సో ఆనియన్స్ మిరపకాయలు వేసుకున్నాను కదా, జీలకర్ర కూడా వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకుని దొండకాయలు అయితే వేసేయాలి. ఆ దొండకాయలు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం చేసుకునే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై కాబట్టి ఇందులో కొబ్బరికాయ చాలా ఇంపార్టెంట్. సో కొబ్బరికాయ లేదంటే నేను ఇలా కొడుతున్నాను. ఇంకా వాటిని కడిగి తర్వాత పేస్ట్ అయితే చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అయితే చూడాలి, దొండకాయలని కొంచెం కలపాలి, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి. అలా మాడకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇంకా ఇలా మగ్గిన తర్వాత మనం చేసుకున్న కొబ్బరికాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. కొబ్బరికాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. మన దొండకాయలు మగ్గిన తర్వాత కొంచెం కారం, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.